హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చూపించబోతున్నానండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చానమాట. ప్రిన్సెస్ కట్ కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీ ఉంటుంది. కాకపోతే స్టిచ్ చేసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ని మనం ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సైడ్ కూడాను మీకు కుట్లు ఏ విధంగా ఉన్నాయి, ఫినిషింగ్ ఎట్లుంది అనేది అయితే చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి. కానీ ఈ బ్లౌజు కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా. ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ ఏదైనా ఈజీ మెథడ్ ఉందా అంటే అది ఇదేనండి. అంటే చాలా ఈజీ మెథడ్ అనమాట. ఓకేనా. మీరు ఒకసారి చూడంగానే మీరు కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి, అందులో ఏ డౌట్ లేదనమాట. ఓకేనా. స్టిచ్చింగ్ ఈజీ, ఇంకా కటింగ్ కూడా అంతే ఈజీ అనమాట. ఓకేనండి. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి. ఓకేనా. చూసారు కదండి, బ్లౌజ్ అయితే ఎంత మంచి ఫినిషింగ్తో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టిని అయితే స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్కి లైనింగ్కి వచ్చేసి ఈ విధంగా అయితే గమ్ పెట్టేశానండి. ఓకేనా. ఈ విధంగా గమ్ పెట్టేసుకోవడం వల్ల మనకు కొంచెం కుట్టుకోవడానికి టైం సేవ్ అయినట్టు ఉంటుంది. అందుకోసం ఫస్ట్ వచ్చేసి ఉక్సులు పట్టిని స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, పాదం గ్యాప్ అంటే ఒక పావించండి. ఈ విధంగా ఒక పావించి గ్యాప్ తోటి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లోపల వైపుకి మళ్ళీ చేసుకోవడమే. ఇప్పుడు కింద వైపున నడుము పట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా కింద వైపున ఎక్సెస్ కట్ చేస్తాను అనమాట. మనకి ఉక్సులు పట్టి అంటే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది కాబట్టి మిగిలిన భాగం ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడాను లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఈ పట్టీ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు పై వైపుకి మళ్ళీ చేసుకొని ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఒక ఫోల్డింగ్, తర్వాత ఇంకొక ఫోల్డింగ్. ఎక్కడి వరకు అయితే మనం కుట్టు కుట్టామో ఆ కుట్టు కనిపించకుండా అక్కడ వరకు ఫోల్డ్ చేయాలండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. అక్కడ ఫోల్డ్ చేసాం కదా, ఆ కుట్టు వరకే ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంకా ఖర్చు కనపడకూడదండి మనకి, అందుకోసం. ఇప్పుడు కుట్టు కుట్టాం కదా, మళ్ళీ రివర్స్ చేసేసుకుని ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇప్పుడు పై వైపున కింద వైపున ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ భాగాన్ని అంతటిని కూడాను కట్ చేసేస్తాను. కింద వైపున వచ్చేసి ఇంకా నడుము పట్టి స్టిచ్ చేయలేదండి నేను. చూడండి, ఇక్కడ కూడా సేమ్ రెండు వైపులో ఉన్న ఎక్సెస్ భాగాన్ని అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఉక్సుల పట్టి మీద కాజా పట్టిని పెట్టి చెక్ చేసుకుంటున్నాను ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేసి. ఏ విధమైన హెచ్చు తగ్గులు లేవు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము నడుము పట్టిని అయితే స్టిచ్ చేయాలండి. ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాను కదా. ఇప్పుడు ఎక్సెస్ భాగాన్ని అంతా కట్ చేశాను. ఇప్పుడు ఈ పట్టీ క్లాత్ని ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. ఈ విధంగా అనకుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఎక్సెస్ భాగానికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ కింద వైపున ఉన్న భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడి వరకు కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే ఓకే, హెమ్మింగ్ అవసరం లేదనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవచ్చండి. చూడండి, నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. ఓకేనండి. సేమ్ అదేవిధంగా ఇంకొక వైపున కూడా ఒక భాగానికైతే స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇంకొక భాగాన్ని కూడా ఇదే మాదిరిగా స్టిచ్ చేయడం. ఇప్పుడు వచ్చేసి డాట్కి వచ్చేసి మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. రన్నర్తో మార్కింగ్ పెట్టుకుని ఉన్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. మనం బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ విడిచి పెట్టుకున్నాం కదా, అంటే ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు అనమాట. ఈ విధంగా బ్యాక్ వైపున డాట్కి 2 కుట్లు వేసానండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ వైపున వచ్చేసి ఇంకో భాగానికి కూడా నడుము పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పట్టీ క్లాత్ని యువతల వైపుకి మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలన్నమాట. ఈ విధంగా అనకుట్టు వేసేసి చూడండి, ఇప్పుడు లోపలికి వైపుకి ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టడం ఇష్టం లేదు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని. ఓకేనా. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా స్టిచ్ వేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా
ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకుంటే చాలండి. ఈ నడుము పట్టి వెడల్పు రిమైనింగ్ అంతా ఫోల్డ్ చేసేసేయడమే. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరికి వచ్చేసిన తర్వాత రబ్బిచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా బ్యాక్ వైపుని డాట్కి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ రన్నర్తో మార్కింగ్ ఉందండి, మీకు కనిపిస్తుందో లేదో. ఆ మార్కింగ్కి మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ చూడండి నేను రబ్ ఇవ్వట్లేదు, నార్మల్గా కుట్టుకుంటూ వస్తున్నాను. రన్నర్తో ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో అక్కడి వరకు కుట్టు కుట్టేసి రివర్స్ చేసేసుకుని ఇప్పుడు ఆ కుట్టు మీదే కుట్టుకుంటూ చివరికి వచ్చిన తర్వాత రబ్ ఇచ్చాను. ఓకేనా, రివర్స్ చేయడం వల్ల మనకు పైన కుట్టు లాక్ అవుతుంది, అక్కడ రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఇంతేనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసేద్దాం ఈ భాగాలని. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది చంక వైపు నుంచి కుట్టుకుంటూ రావాలండి, అంతేగాని నడుము వైపు నుంచి కుట్టుకుంటూ రాకూడదు అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇంకా కుట్టేటప్పుడు కూడా సాగదీయకూడదండి, సాగదీయకుండా ఈ విధంగా నిదానంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఒకసారి సూది దింపి పాదం ఎత్తి సర్దుకొని కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, ఒక కుట్టు కుట్టేసాం కదా, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, ఈ మిడిల్ భాగం అంతా కూడాను క్రాస్ భాగం కాబట్టి అక్కడ కొంచెం సూది దింపి పాదం ఎత్తుకుని కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, లేకపోతే ముడతలాగా వస్తుంది. అందుకోసం చూడండి ఒక భాగాన్ని అయితే స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే మాదిరిగా ఇంకొక భాగాన్ని కూడా ఏం చెప్పానండి, చంక వైపు నుంచే కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ పావించులు ఇంకా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పట్టడాలు చేయకూడదు. హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలండి. మనం కుట్టే విధానంలో కింద వైపున నడుము వైపున హెచ్చు తగ్గులు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి, యాక్సెస్ భాగానంతా కట్ చేసుకోవచ్చు. చంక వైపునైతే హెచ్చు తగ్గులు రాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే నేను చంక వైపు నుంచి కుట్టుకుంటూ రండి అని చెప్పాను. ఓకేనా, ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నానండి, మళ్ళీ పై వైపు నుంచే కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా కుట్టిన తర్వాత నాకు వచ్చేసి కుట్టే విధానంలో ఒక భాగం వచ్చేసి ఎక్సెస్ వచ్చిందండి. ఆ భాగాన్ని అంతా కూడా చూడండి ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ అనేది విడిపోయింది కాబట్టి మళ్ళీ ఈ రెండింటిని కలిపి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నడుము వైపున వచ్చేసి నేను ఇక్కడ ఏ షేప్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్సెస్ భాగం వస్తుంది కదా మనకు, ఒక్కొక్కసారి అది కట్ చేసిన తర్వాత మీకు ఈ షేప్ కావాలంటే ఈ షేపు ఇప్పుడు కట్ చేసేసుకొని నడుము పట్టిని స్టిచ్ చేయాలి. వీళ్ళు మనకు నడుము భాగం దగ్గరగా ఏ షేపు అడగలేదు కాబట్టి స్ట్రైట్గానే అడిగారు కాబట్టి నేను కట్ చేయట్లేదండి, కానీ మీకు అర్థమవ్వాలి కదనేసి చూపించాను అనమాట. నేను ఈ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు కూడా చెప్పానండి, నడుము దగ్గర ఏదైనా షేప్ అడిగితే వీళ్ళు నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండింటిని జాయిన్ చేసిన తర్వాతే నేను వచ్చేసి కింద షేప్ ఇస్తానండి, లేదు స్ట్రైట్గా అడిగితే స్ట్రైట్గానే నార్మల్గా కుట్టేస్తాను అని చెప్పాను. ఓకేనా, మీకు ఏ విధంగా షేప్ ఇస్తాను అనేది అయితే చూపించాను, మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాతే మీరు నడుము దగ్గర వచ్చేసి షేప్ కావాలంటే మార్కింగ్ పెట్టుకొని కట్ చేసి ఆ తర్వాత నడుము పట్టిని అయితే స్టిచ్ చేసుకోండి. ఇందాక బ్యాక్ పార్ట్కి అయితే ఏ మాదిరిగా నడుము పట్టిని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా ఫస్ట్ ఒరిజినల్ వైపున ప్లేస్ చేసుకొని ఒక పాదం గ్యాప్తో స్టిచ్ వేసాను. పట్టీ క్లాత్ యువతల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా పట్టి వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా చూసుకొని మిగిలిన భాగాన్ని అంతా కూడాను ఈ విధంగా లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు చూస్తున్నారు కదండి, బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఓకేనా, వీళ్ళు వచ్చేసి నేను కటింగ్ వీడియోలో అయితే చూపించలేదండి, హ్యాండ్కి వచ్చేసి తర్వాత చెప్పారు మాకు కట్ వర్క్ కావాలనేసి. సరేలేనేసి నేను కట్ వర్క్ అంటే మనం హ్యాండ్ని కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు కదా, హెచ్చు తగ్గులు ఏమీ రావు అనేసి నేను తర్వాత కట్ వర్క్ని కట్ చేశాను. వీడియోలో అయితే చూపించలేదు ఏ విధంగా కట్ వర్క్ని అయితే కట్ చేశాను అనేసి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఈ బక్రానికి వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేసి ఐరన్ చేశాను. ఓకేనా, ఈ విధంగా ఒరిజినల్ వైపుని అయితే ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. పాదం గ్యాప్ అంటే ఒక పావు ఇంచ్ అనమాట. ఈ కట్ వర్క్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేసి చూపిస్తున్నానండి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను నేను. ఓకేనా, మీకు కుట్టు కూడా కనిపిస్తుంది కదండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకా మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా అయితే నిదానంగా ఇక్కడ ఈ కట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి మాటికి సూది దింపి పాదం ఎత్తి సర్దుకొని కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, కింద వైపున ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, పర్ఫెక్ట్ షేప్ కూడా రాదు ఒక్కొక్కసారి. ఓకేనా,
ఫాస్ట్గా కుడుతూ ఉంటే. అందుకోసం ఈ రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను నిదానంగా సూది దింపి పాదం ఎత్తుకొని సర్దుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఇది మొత్తం కూడా కుట్టిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టిన తర్వాతే మనకి వచ్చేసి ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్ రావాలంటే మొత్తం ఘాట్లు పెట్టాలండి. ఘాట్లు పెట్టకుండా మనం లోపల వైపుకి మళ్ళీ చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. ఓకేనా. చూడండి, ఇంకా ఈ కార్నర్లో ఉన్న ఈ ఎక్సెస్ భాగాన్ని అంతా ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి మొత్తం ఘాట్లు పెట్టేస్తానండి. ఓకేనా. రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను కార్నర్ దగ్గర అంతా కూడా ఘాట్లు పెడితేనే మనకి ఇది లోపల వైపుకి మళ్ళీ చేసుకున్నప్పుడు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం ఘాట్లు పెడుతున్నాను. ఎక్కడి వరకు ఘాట్లు పెట్టాలంటే ఎక్కడి వరకు అయితే కుట్టుందో ఆ కుట్టు కట్ అవ్వకుండా కుట్టుకు దగ్గరగా ఘాటు పెట్టాలన్నమాట. మళ్ళీ కుట్టు కట్ అయిందనుకోండి మనకి పర్ఫెక్ట్గా రాదనమాట ఈ కట్ వర్క్ అనేది, మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోద్దండి. అందుకోసం కానీ ఈ విధంగా లోపల వైపుకి మళ్ళీ చేసుకొని ఈ విధంగా సర్దుకోవాలండి. ఈ విధంగా అయితే సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. దాని సాయంతో ఈ విధంగా మొత్తం కూడా సర్దుకుంటున్నాను. ఈ విధంగా సర్దుకున్న తర్వాతే మనం పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా సర్దుకొని పైనుంచి అనకుట్టు వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదో తిప్పేస్తాం కదా పైనుంచి ఒక అనకుట్టు వేస్తే సరిపోద్ది అనుకుంటారేమో, అట్లా కాదండి. ఈ కట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి చూడడానికి చాలా ఈజీ ఉంటుంది కానీ కుట్టడం అనేది అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా ప్రాక్టీస్ కొద్దిగా పర్ఫెక్ట్గా కుట్టగలరు అనమాట ఎవరైనా కూడాను. ఒకసారిగా అయితే రాదండి ఇది. ఓకేనా. స్టార్టింగ్ అయితే నేను ఎట్లా చేస్తాను హ్యాండ్తోనే మూవ్ చేసుకుంటూ కుట్టేదాన్ని. ఓకేనా. ఇప్పుడంటే కొంచెం అలవాటైంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కుట్టగలుగుతున్నాను. కానీ స్టార్టింగ్లో అయితే ఆ షేప్ కరెక్ట్గా రాక ఆ షేప్ ఎట్లుందో ఆ షేప్ మొత్తం కూడాను హ్యాండ్తో మూవ్ చేసుకుంటూనే కుట్టేదాన్ని, మిషన్ తొక్కకుండా. ఓకేనా. మీకు అర్థమవుతుంది కదండి నేనేం చెప్తున్నానో. ఇక్కడ చూడండి, ఈ విధంగా పై వైపు నుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను చివరిగా. ఓకేనా. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసిన తర్వాత లోపల వైపున వచ్చేసి లైనింగ్ అనేది ఫోల్డ్ చేయలేదు నేను. అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టాలనేది కూడా ఇప్పుడే చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ లైనింగ్ అంతా ఎక్సెస్ ఉంది కదా, బకరం కంటే ఎక్సెస్ ఉంది. ఈ భాగాన్ని అంతా కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. కట్ వర్క్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది మీకైతే అర్థమైంది కదా. ఒక హ్యాండ్ అయితే నేను చూపించానండి ఏ విధంగా స్టిచ్ చేస్తానన్నది. ఇంకొక హ్యాండ్ అయితే ఆల్రెడీ కుట్టి పెట్టేస్తాను అనమాట. ఓకేనా. మీకు అర్థం అవ్వడం కోసం ఒక హ్యాండ్ అయితే చూపించాను అనమాట. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. లోపలంతా హెమ్మింగ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా అయితే ముందే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే జాయిన్ చేసేస్తాను. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే రెండు బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయాలంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. మనమైతే షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టామో 1/2 ఇంచ్ కదా, ఆ 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా పట్టేయాలండి. ఓకేనా. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా 2 కుట్లు వేయాలన్నమాట. ఓకేనా. ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ అదే కుట్టు మీద ఇంకొక కుట్టు కుట్టాలండి. నాకు వచ్చేసి ఒక కుట్టు వచ్చేసి ఫస్ట్ పాదం గ్యాప్తో స్టిచ్ చేస్తాను అనమాట ఇటువైపు. ఇప్పుడు ఆ కుట్టు విప్పేస్తానండి. అంటే 3 కుట్లు వేస్తాను ఇటువైపున. ఓకేనా. ఒక కుట్టు తీసేస్తే సరిపోద్ది. సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేశాను. ఇంక ఇప్పుడైతే హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసేసుకొని ఎక్సెస్ భాగం వస్తే ఎక్సెస్ భాగాన్ని మొత్తం కూడాను కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాతే మనం హ్యాండ్ని అయితే జాయిన్ చేయాలన్నమాట. ఆ ఎక్సెస్ భాగాన్ని అట్లాగే ఉంచేసి మనం హ్యాండ్ని జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ఈ షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుందండి. అందుకోసం. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి మిడిల్కి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇంకా ఒక కుట్టు కుట్టిన తర్వాత ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు ఏంటంటే ఇక్కడ హ్యాండ్ భాగం అనేది క్రాస్ భాగము, ఇంకా చంక రౌండ్ భాగం కూడా క్రాస్ భాగం కాబట్టి ఈ రెండు సాగదీస్తే సాగిపోతాయి. అందుకని సాగదీయకుండా ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. కుట్టేటప్పుడు వచ్చేసి 2 కుట్లు వేయాలి. ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. స్టార్టింగ్ వాళ్ళు పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఒక హ్యాండ్ అయితే ఏ విధంగా జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను హ్యాండ్ని సాగదీసి పట్టుకోవట్లేదు. ఇంకా కింద వైపున చంక భాగం ఉంది కదా బ్లౌజ్కి, ఆ చంక భాగాన్ని కూడా సాగదీయట్లేదు. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర వచ్చేసి అప్పుడప్పుడు సూది దింపి పాదం ఎత్తుకొని సర్దుకొని కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. రౌండ్ తిరిగే దగ్గర అంతా ఏంటంటే
స్ట్రైట్గా కుట్టుకుంటూ అంటే సూది దింపి పాదం ఎత్తకుండా మామూలుగా కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి కింద వైపున ముడతొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అప్పుడప్పుడు కూడాను సూది దింపి పాదం ఎత్తుకొని సర్దుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, నేను వచ్చేసి నెక్కు వచ్చేసి పైపింగ్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా. వీళ్ళు వచ్చేసి లైనింగ్ క్లాత్ తోటి మనకి పైపింగ్ వేయమన్నారు కాబట్టి నేను ఆ ఫ్యాబ్రిక్ తోటి నేను వచ్చేసి పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా. చాలా ఈజీ ఉంటుందండి. పైపింగ్ వేయడంలో ఏదైనా ఈజీ మెథడ్ ఉందా అంటే అది ఇదే అనమాట. మెడపట్టిని కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో సేమ్ అంతే టైం తీసుకుంటుందండి ఈ పైపింగ్ని స్టిచ్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పైపింగ్ స్టిచ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి నెక్ భాగం అంతా రౌండ్ భాగం కాబట్టి అదంతా క్రాస్ భాగం అనమాట. రౌండ్ కాబట్టి అది క్రాస్ భాగం కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. ఇంకా ఈ మెడపట్టి కోసం ఈ పైపింగ్ కోసం తీసుకున్నాం కదా ఈ మెడ పీసు, ఇది కూడా క్రాస్ భాగం కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. ఈ రెండింటిని సాగదీయకూడదండి. ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలండి. అంతకంటే ఎక్కువ పట్టకూడదు, అంతకంటే తక్కువ పట్టకూడదు అనమాట. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకొని చూడండి. ఇక్కడ నేను ఆ క్రాస్ పీస్ని ఎంత వెడల్పుతో తీసుకున్నానండి, 2 ఇంచులు అనమాట. 2 ఇంచులు వెడల్పుతో తీసుకొని ఫోల్డ్ చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టేసిన తర్వాత చివరికి వచ్చేసిన తర్వాత ఎక్సెస్ భాగాన్ని అంతా కట్ చేసుకుని ఈ విధంగా మొత్తం కూడా ఘాట్లు పెట్టాలండి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఘాట్లు పెడితేనే మనకి పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది. ఈ విధంగా ఘాట్లు ఎంతవరకు పెట్టాలి అంటే మనం కుట్టాం కదా ఆ కుట్టుకు దగ్గరగా ఘాటు పెట్టచ్చు. అంతేగాని ఆ కుట్టునైతే కట్ చేయకూడదండి. ఇది ఒకటే గుర్తు అనమాట. ఓకేనా. ఇవన్నీ మెడ పీసింగ్ కోసం మనం జాయింట్ వేసాం కదా ఆ జాయింట్ దగ్గర ఎక్సెస్ భాగాలండి అవన్నీ కూడా కట్ చేయాలన్నమాట. కట్ చేయకుండా అట్లాగే వదిలేసి మనం థ్రెడ్ పైపింగ్ వేసామనుకోండి అక్కడంతా కూడా ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకోసం చూడండి ఈ విధంగా కూడాను మొత్తంగా కూడా ఘాట్లు పెట్టుకుంటూ వస్తున్నాను. ఎక్సెస్ భాగాలంతా కూడాను కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మిషన్లో పాదాన్ని అయితే మార్చలేదు. ఓకేనా. నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసే థ్రెడ్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. 12వ నెంబర్ థ్రెడ్ అనేది నార్మల్ మిషన్ తోటి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం సింగిల్ పాదం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి నేను థ్రెడ్ని అయితే ఏ విధంగా ప్లేస్ చేస్తాననేది మీరు గమనించారు కదా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంకా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ని ప్లేస్ చేసి కుట్టేటప్పుడు గమనించాల్సిన 2 పాయింట్లు. థ్రెడ్ అనేది లూజ్గా ఉండకూడదండి. ఓకేనా. మనం పైపింగ్ యూజ్ చేస్తాం కదా ఆ పట్టీ క్లాత్ కూడా లూజ్ ఉండకూడదు. ఓకేనా. పట్టీ క్లాత్ లూజ్ ఉండకూడదు, మనం యూజ్ చేసే థ్రెడ్ కూడా లూజ్ ఉండకూడదు. ఈ రెండు లూజ్ లేకుండా పట్టుకొని కుట్టుకుంటూ వస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకా అక్కడక్కడ కూడా మీకు గమనిస్తే సూది దింపి పాదం ఎత్తుకొని సర్దుకుంటున్నాను. ఓకేనా. ఎందుకంటే మనం కుట్టే విధానంలో కింద వైపున క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఆ ఫోల్డ్ అయిన క్లాత్ ఏంటంటే ముడతలాగా ఏర్పడుతుంది. అందుకని అప్పుడప్పుడు మనం సూది దింపి పాదం ఎత్తామనుకోండి అక్కడ మనకి ఎక్కడ కూడా ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు చూపిస్తాను మొత్తం కుట్టిన తర్వాత కూడా ఫినిషింగ్ ఎట్లుంది అనేసి కూడాను. ఈవెన్గా వస్తుందండి. ఓకేనా. ఒక నార్మల్ పాదంతో స్టిచ్ చేయాలంటే ఒక 12వ నెంబర్ థ్రెడ్ వల్లే సాధ్యం అవుతుంది అనమాట. వేరే ఏ నెంబర్ థ్రెడ్ యూజ్ చేయాలన్నా ఇంకా మనం వచ్చేసి సింగిల్ పాదం యూజ్ చేయాల్సి వస్తుందండి. అంటే చిన్న మిషన్ ఉన్నవాళ్ళు కూడాను మంచి ఫినిషింగ్ తోటి మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ. ఓకే. ఎందుకంటే చిన్న మిషన్కి వచ్చేసి సింగిల్ పాదం అయితే యూజ్ చేయలేము. అందుకోసం చెప్తున్నానండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఏ విధమైన లూజులు లేకుండా సర్దుకుంటూ వస్తున్నాను. ఓకేనా. నేను వేళ్ళతోటి ఏ విధంగా సర్దుతున్నాను అన్నది గమనించండి. ఇంకా నీట్గా సర్దుకుని ఎక్కడి వరకు అయితే సర్దుకున్నానో అక్కడి వరకు కుట్టుకుంటూ రావడమే. మళ్ళీ అక్కడ సూది దింపివి ఆ తర్వాత మళ్ళీ సర్దుకుని కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. స్టార్టింగ్ వాళ్ళకి ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి, మీకే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. స్టార్టింగే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇందులో మాత్రం ఏ డౌట్ ఉండదు. ఓకేనా. మీరు నిదానంగా కుట్టండి. ఇంకా కుట్టు కూడాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఈక్వల్గా వచ్చేటట్టుగా కుట్టండి. అంటే ఈ పైపింగ్ వేసాం కదా ఈ పైపింగ్ ఆనుకొని బ్లౌజ్ క్లాత్ మీద కుట్టుపడేటట్టుగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు కుట్టు వంకర టింకరగా ఉండకూడదండి. వంకర టింకర ఉందనుకోండి మనకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి లేదా మళ్ళీ పైపింగ్ వేస్తున్నాం కదా ఆ పైపింగ్ మీద కుట్టుబడింది అనుకోండి చూడడానికి ఫినిషింగ్ బాగుండదు. అందుకోసం చెప్తున్నా. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత థ్రెడ్ని అయితే కట్ చేసేసి ఇంకా చివరిన ఉంది కదా ఈ చివరిన క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ సైడ్ ఉన్న భాగాన్ని అంతా కూడా ఫోల్డ్ చేసేసుకుని చివరికి వచ్చిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి నడుము కొలత 4వ భాగాన్ని ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. ఓకేనండి. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కటింగ్ వీడియో చూడకుండా
మీకు కనుక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నడుము కొలత 4వ భాగం 7 ఇంచులు వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఫ్రంట్ భాగానికి, బ్యాక్ భాగానికి అయితే రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ భాగానికి మాత్రం ఇప్పుడు మార్కింగ్ పెడుతున్నా. చంక వైపునైతే మార్కింగ్ ఉందండి, నడుము దగ్గర మార్కింగ్ లేదు, ఇప్పుడు పెట్టుకుంటాను. ఈ విధంగా చంక దగ్గర రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ నడుము వరకు ఈ విధంగా స్ట్రెయిట్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కుట్టు పడుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని నడుము భాగాలు వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకొని నడుము కొలత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి అయితే ఆల్రెడీ రన్నర్తో మార్కింగ్ ఉందండి, కట్ చేసుకునేటప్పుడే రన్నర్తో అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే పిన్ పెట్టేసుకోవాలి. సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడా ఇదే మాదిరిగా పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకు కావాల్సిన నడుము కొలత ఉందా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి. అంటే మనం ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టే విధానంలో, బ్యాక్ వైపున డాట్ వేసే విధానంలో ఒక కుట్టు ఎక్కువ తక్కువైనా పట్టి ఉండొచ్చు కదా, అందుకోసం ఈ నడుము కొలత ఎక్కువ తక్కువ కూడా ఒక పాయింట్ రావచ్చండి. అందుకోసం ఒకసారి ముందే చెక్ చేసుకుంటే సైడ్స్ జాయింట్ చేయకముందే ఒకవేళ ఎక్కువ వస్తే ఒక కుట్టు ముందుకు వేస్తాం, తక్కువ వస్తే ఒక కుట్టు తర్వాత వేస్తాం అనమాట. నాకైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి ఈ విధంగా చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్కింగ్ ఉంది కదా చంక వైపున, ఈ విధంగా ఒరిజినల్ వైపు మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని ఈక్వల్గా కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. ఈ మాదిరిగా పెట్టుకోవడం వల్ల చంక వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో చంక వైపున అక్కడే కుట్టు పెడుతుంది. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఎక్కడైతే చంక వైపున రన్నర్తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టు పడుతుంది. ఆ రెండింటిని ఈక్వల్గా కలిపి పట్టుకోవాలండి. ఇది ఒకటే అనమాట. ఇంకా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత సూది దింపేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకోవాలి. కానీ హ్యాండ్ అయితే ఈ విధంగా సర్దుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ పెట్టేసుకోవడమేనండి. చంక దగ్గర రన్తో మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఈ పిన్నుని తీసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమేనండి. చూసారు కదండి సైడ్స్ అయితే ఎంత సింపుల్గా జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందో. చూడండి ఈ విధంగా ఇంకా చివరికి వచ్చేసరికి ఈ విధంగా అయితే రబ్ ఇచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత మీరు 2 కుట్లు వేస్తారా, 3 కుట్లు వేస్తారా, ఎన్ని కుట్లు వేసినా కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ ఉండాలండి. ఒక పాదం గ్యాప్ కనుక మనము గ్యాప్ పెట్టుకుని కుట్టుకుంటూ వచ్చామనుకోండి చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజు. అందుకోసం చూడండి ఈ విధంగా అయితే పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ భాగం అంతా కూడాను కట్ చేసేయడమే. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను సైడ్ ఉన్న ఎక్సెస్ భాగం అంతా కట్ చేసేయాలన్నమాట. సేమ్ ఒకవైపునైతే మనం ఏ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా సైడ్స్ జాయిన్ చేయడమే. చంక వైపున ఫ్రంట్కి బ్యాక్ రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటికి ఒరిజినల్ వైపున మార్కింగ్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని పిన్ పెట్టేయాలన్నమాట. చూడండి ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటే మనకి చంక వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆ 2 మార్కింగ్లు అనేటివి ఒకదాని మీద ఒకటి కలవాలి, ఇంకా పక్కకు జరగకూడదండి. ఓకేనా. చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంక ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకోవాల్సింది ఒక హ్యాండ్ లూజ్ మాత్రమేనండి. చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడా స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఓకేనా. లైన్ డ్రా చేసేసుకొని ఇంకా లైన్ మీదే కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా ఇక్కడ చంక వైపున పిన్ తీసేసుకొని కుట్టుకుంటూ రావడమే. చూడండి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడతారండి. మన మెథడ్లో ఒకసారి బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, ఇది చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. అది క్రాస్ కట్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా కూడాను కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగానే ఉంటుందండి మన మెథడు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ప్రిన్సెస్ కట్ అయితే ఎవరికైనా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి, అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈజీ మెథడ్ ఇంకొకటి ఉండదన్నమాట, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నా మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఓకేనా. మీ ఓన్గా ఒక శాంపిల్ బ్లౌజు కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇన్ని రోజులు మీరు ఎన్నో వీడియోలు చూసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మాకు సెట్ అవ్వలేదు అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ మెథడ్లో ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అనేసి. చూడండి ఇటువైపు ఉన్న ఎక్సెస్ భాగాన్ని మొత్తం కూడాను కట్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ వైపున ట్యాజిల్స్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అయితే నేనైతే వీడియోలో అయితే చూపించలేదండి. ఓకేనా. చూడండి ఇక్కడ పైపింగ్ అనేది ఎంత ఈవెన్గా వచ్చిందనేది చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా. చూడండి హ్యాండ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఏ విధమైన లూజులు లేకుండా. ఓకేనా. చూడండి ఈ విధంగా
ఏదైనా కూడాను మీకు తెలియాలి, ఈ మెథడ్ మీరు నమ్మాలి అంటే మీ ఓన్గా ఒక బ్లౌజ్ని మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే మీకు తెలుస్తుందండి. ఓకేనా, లేకపోతే తెలియదనమాట. ఏదైనా కూడా చూస్తుంటే మనకు అర్థం కాదు, ఇంతేలే అని అనిపిస్తుంది, కానీ చూస్తుంటే కాదండి, ఏదైనా ఒక శాంపుల్ మీద ట్రై చేస్తేనే మీకైతే ఒక నమ్మకం వస్తుందండి. ఓకేనా, అందుకోసం ఏదైనా ఒక శాంపుల్ బ్లౌజ్ మీద ట్రై చేయండి అని చెప్తున్నాను. ఓకేనండి, ఇంక ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది చూపిస్తున్నాను. ఓకేనా, కుటికి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, ఇంకా పైపింగ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత ఈవెన్గా వచ్చిందో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈవెన్గా అంటే ఈవెన్గానే ఉంటుందండి, ఎక్కువ తక్కువ ఉండదు. లోపల పెట్టినంత హెమ్మింగ్ చేసేస్తాను నేను. ఓకేనా, అప్పుడే ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది, అందుకోసం. ఓకేనండి, అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురు షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.